థర్డ్ డే వార్ థర్డ్ డే వార్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మూడవ రోజు కూడా ఒక భీకరమైన యుద్ధం సంభవిస్తుంది. ఎంటైర్ మేనా అంటే మిడిల్ ఈస్ట్ అండ్ నార్థన్ ఆఫ్రికా అని అదొకటి తప్పితే దాంతోపాటు సైప్రస్ మెడిటరేనియన్ రీజన్లో సైప్రస్ అనేది యూరోప్ ఖండానికి సంబంధించింది. అంటే మిడిల్ ఈస్ట్ దాటి సైప్రస్ దాకా యూరోప్ దాకా యుద్ధం ఒక కార్చిచ్చులాగా వ్యాపించింది. మొట్టమొదటిగా ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద ఏ విధంగా చేసినంటే మొట్టమొదటి షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇరాన్లో ఆయతొల్లా అలీ ఖైమోనీ ప్లేస్లోకి వచ్చిన అరాఫీ ఖైమోనీని కూడా సంహరించినట్టు తెలుస్తుంది టెహ్రాన్లో ఒక భయంకరమైన బాంబింగ్లో. దీంతోపాటు ఇరానియన్ ఆర్మీ కమాండర్స్ని కొంతమంది నాయకులను కూడా మళ్ళా ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దళాలు చంపడం జరిగింది. దీంతోపాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా B-2 బాంబర్స్ అది యుఎస్ నుంచి మియామి ద ఎయిర్ బేస్ నుంచి స్టార్ట్ అయ్యి ఫ్లోరిడా దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అక్రాస్ ది అట్లాంటిక్ ఓషన్ వచ్చి ఇరాన్లోని ఇస్ఫహాన్ నాటాంజ్ అనే న్యూక్లియర్ రియాక్టర్ని పేల్చినట్టుంది. ఇక్కడ నాటాంగ్ అని ఉంటుందండి. ఈ నాటాంజ్ న్యూక్లియర్ రియాక్టర్ మీద బాంబు దాడి జరిపింది. దీంతోపాటు ఇక్కడ నాటాంజ్ న్యూక్లియర్ రియాక్టర్ దగ్గర భయంకరంగా రేడియేషన్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ IAEA ఇక్కడ కీలక సమాచారం ఇప్పుడు సంచలనం గొలిపే ఒక విషయం అనమాట. ఒక ఆటం బాంబు పేలినంటే న్యూక్లియర్ రియాక్టర్ దగ్గర లీకేజ్ అయినట్టు. తర్వాత ఈ B-2 బాంబర్స్ ప్రధానంగా B-2 బాంబర్స్ అమెరికా B-2 బాంబర్స్ ఇరాన్లో ఉన్న సీక్రెట్ అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీస్ని సీక్రెట్ అండర్ గ్రౌండ్ డ్రోన్ ఫ్యాక్టరీని టార్గెట్ చేసినట్టుంది. ఎందుకంటే ఈ సీక్రెట్ మిలిటరీ ఫ్యాక్టరీ నుండి ఈ డ్రోన్ ఫ్యాక్టరీలు ముఖ్యంగా ఈ నార్థన్లోని ఎల్బర్జ్ మౌంటైన్స్ ఇక్కడ జాగ్రస్ మౌంటైన్స్ ఉంటాయి. వీటిలో 100 మీటర్ల లోపల రాతిలో ఆయన నిర్మించినవి. దాని మీద B-2 బాంబర్లు అటాక్ చేసినట్టు తెలుస్తుంది. వాటిని సుమారు డజన్ వరకు B-2 బాంబర్లు భయానకమైన బాంబింగ్ 2000 పౌండ్లు అంటే సుమారు 2500 కిలోల బాంబుల్ని అక్కడ వేసినట్టు తెలుస్తుంది. అవి మోబు బాంబులు అనమాట, బంకర్ బరస్ట్ బాంబర్లు. అయినప్పటికీ ఇరాన్లో ఉన్న సీక్రెట్ మిలిటరీ సిటీసు సీక్రెట్ అండర్ గ్రౌండ్ ఈ యొక్క డ్రోన్ ఫ్యాక్టరీలు ఇంకా చెక్కు చెదరలేనట్టు తెలుస్తుంది. ఎందుకంటే చెక్కు చెదరలేదు కాబట్టి ఇరాన్ కూడా ఇంకా మిసైల్ డ్రోన్లు వేస్తుంది వేల కొలది. కాబట్టి ఇది దీంతోపాటు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఇజ్రాయిల్ బాంబర్స్ వందలాది ఫైటర్స్ వచ్చి కార్పెట్ బాంబింగ్ చేస్తున్నాయండి. అంటే ఏంటి కార్పెట్ అంటే చాపలకు వర్షం కురిసినట్టు బాంబింగ్ చేయడం అంట. దీని తద్వారా ఇరాన్లో వేలాది మంది సివిలియన్ చనిపోతున్నారని తెలుస్తుంది. ఇరాన్లో ఒక హాస్పిటల్ గాంధీ అనే ఒక హాస్పిటల్ మీద అటాక్ జరిగింది. ఇది అంతర్జాతీయ రెడ్ క్రాస్ కూడా విమర్శించడం జరిగింది. వందలాది మంది పేషెంట్లు అక్కడ భయంకరంగా చనిపోయినట్టు తెలుస్తుంది. కొన్ని స్కూల్స్ కాలేజీల మీద అటాక్ చేస్తుందని ఇరాన్ ఆరోపించింది. ఒక రకంగా చూడాలంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ ఇజ్రాయెల్ కలిసి వందలాది యుద్ధ విమానాలు B-2 బాంబర్లు మిస్సైల్స్తో తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఈ ప్రాంతంలో గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల ద్వారా ఇరాన్ మీద ఒక బీభత్సమైన యుద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎవ్వరు వచ్చినా ఆ ఖైమోనీ ప్లేస్లోకి మేము చంపేస్తామని యుఎస్ చెప్తుంది. యుఎస్ డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరానియన్ ఫోర్సెస్ లొంగకపోతే ఈవెన్ 3 వారాలైనా 5 వారాలైనా యుద్ధం చేయడానికి అమెరికన్ ఫోర్సెస్ రెడీగా ఉన్నాయి. మేము వీఆర్ క్యాపబుల్ ఎనఫ్ టు డూ ద వార్ అంటిల్ నెక్స్ట్ 4 to 5 వీక్స్ అనేది ఇరాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ఈరోజు సంచలనం గొలుపుతున్న విషయం. దాన్ని బట్టి ఏంటంటే ఇది దీర్ఘకాలికంగా యుద్ధం వెళ్తుందని ఈ థర్డ్ డే మనకు తెలుస్తుంది అనమాట. ఇది ఇజ్రాయిల్ అమెరికా ఒక పక్కన చేస్తున్న ఒక రకమైన విధ్వంసకాండ అని చెప్పవచ్చు. అసలు ఇజ్రాయిల్ అమెరికా ఒక భయానకమైన అధునాతనమైన యుద్ధ తంత్రాన్ని ఒక ఇరాన్ మీద ప్రయోగిస్తుంది. మొత్తం 16,52,000 చదరపు కిలోమీటర్లు 9 కోట్ల మంది ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఒక యుద్ధం అంటే ఇరాన్ చరిత్రలోని 3,000 సంవత్సరాల ఈ పర్షియన్ సామ్రాజ్యానికి సమానమైన ఇరాన్ ఈరోజు నిప్పులు కుంపటిగా మార్చేస్తుంది ప్రపంచంలో మిలిటరీ సూపర్ పవర్, అది కూడా ఈ ఇజ్రాయెల్ కలిపి. ఇదంతా ఒక ఇరాన్ అయితే ఇలాంటి సందర్భంలో కూడా ఇరాన్ తన యొక్క వేలాది డ్రోన్లని అది వందలాది మిసైల్స్ని అసలు మామూలు యుద్ధకాండ చేయడం లేదండి. ఇదంతా ఒక పక్షం అయితే ఈ యుద్ధకాండ ఇంకోటి అనమాట. ఇప్పుడు ఇరాన్ ఏంటంటే మొట్టమొదటిగా ఈరోజు చేసిన యుద్ధకాండ అమెరికా ఇజ్రాయెల్ని మించి చేసిందనమాట ఈ థర్డ్ డే. అదేంటంటే ఈ ఫస్ట్ టైం ఏంటంటే మొత్తం అమెరికన్ బేసెస్ మనకి పింక్ కలరు ఎల్లో కలర్లో అంటే అమెరికా నేవల్ బేసెస్ ఆర్మీ
ఎయిర్ అండ్ జాయింట్ బేసిస్ అని ఉంటాయండి. మొత్తం 27 బేసెస్ ఉన్నాయి. 27 బేసిస్ని అటాక్ చేయడం జరిగింది. ముఖ్యంగా కువైట్లో ఇప్పుడు ఇరాన్ యొక్క అతిపెద్ద విజయం ఇందులో ఏం చెప్పాలంటే, కువైట్లో 3 F-15E ఫైటర్స్, అమెరికా ఫైటర్స్ని కూల్చేయడం. అసలు 15E అంటే మ్యాక్ 2 స్పీడ్ తోటి వెళ్తాయి. అంటే ఇక్కడ నుంచి కువైట్లో పేల్చేయడం, 3 F-15 యుద్ధ విమానాలను పడగొట్టేయడం. తర్వాత ఇక్కడ ఇదిగోండి ఈ మ్యాప్లో సౌదీ అరేబియాలో, ఇక్కడ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ, సౌదీ అరేబియా ఎకానమీకి బ్యాక్ బోన్ అనమాట. ఆ ఆయిల్ రిఫైనరీ మీద డ్రోన్ దాడి చేసింది. దీంతో ఆయిల్ రిఫైనరీని సౌదీ అరేబియా క్లోజ్ చేసేసింది. ఒక బేబత్స కాండ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే విజృంభణ విలయతాండం అయితే అని నేను చెప్తాను. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే, ఇజ్రాయెల్ మీద వేలాది డ్రోన్లు, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మీద, ఇది టెల్ అవీవ్లో ఆయన ఆఫీస్ మీద, పిఎంఓ మీద ఒక భయంకరమైన ఫత్తా 2 అనే హైపర్సోనిక్ మిసైల్ని ప్రయోగించింది, లేదా ఖుర్రం షాహర్ 4 అనేది. ఇప్పుడు ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ చనిపోయాడా లేదని తెలియడం లేదని స్వయంగా ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్సే ప్రకటించింది. ఇప్పుడు ఇది ఇంకా అన్వెరిఫైడ్ అని ఉంది, వెరిఫై అవ్వాల్సి ఉంది. అసలు బెంజమిన్ నెతన్యాహు ప్రమాదంలో చనిపోయాడా లేదని తెలియవలసి ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, కువైట్లో అమెరికా రాయబార కార్యాలయాన్ని పేల్చేయడం, అందులో ఎంతమంది చనిపోయారు ఇప్పుడు దాకా తెలియదు. ఇప్పుడు ఐఆర్జీసీ ఏం చెప్తుందంటే, ఇప్పుడు వరకు 568 మంది అమెరికన్ సోల్జర్స్ని చంపేశామని చెప్తున్నారు. బట్ అమెరికా ఈజ్ రిజెక్టెడ్. దీంతో పాటు ఈ సౌదీ అరేబియా, యుఏఈ, దుబాయ్ మీద భయానకమైన అటాకులు జరుగుతున్నాయి. దుబాయ్, ఖతారు, ఈ విధంగా అన్ని క్యాపిటల్స్ మీద, ఇంక్లూడ్ జోర్డాన్ మీద కూడా అటాక్ జరుగుతున్నాయి. సైబీరియాలో యూకే ఎయిర్ బేస్ మీద అటాక్ జరుగుతుంది. అక్రీ అనే ఎయిర్ బేస్ మీద పొగలు కక్కుతుందని తెలుస్తుంది. అంటే యూరోప్ దాకా ఈ యుద్ధం వ్యాప్తి చేసినట్టు. ఇదంతా ఉండుంటే, ఈ ఖతార్లో ఉన్న ఈ ఫ్రెంచ్ ఎయిర్ బేస్ మీద అటాక్ జరిగింది, నావికా బేస్ మీద. అందువల్ల ఫ్రాన్స్ కూడా తన యుద్ధ నౌకని ఇక్కడ పంపిస్తుంది. జర్మనీ కూడా తన యొక్క సైన్యాన్ని ఈ ఇజ్రాయెల్ అమెరికాకి సపోర్ట్ చేయడానికి పంపుతుంది. అంటే యుద్ధం ప్రపంచంలో పవర్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయని తెలుస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే, ఇరాన్ అమెరికా 15E బాంబర్స్ని పేల్చేసింది అంటే, ఈ చైనా రష్యా సహకారం లేకుండా ఇరాన్ ఆ పని చెయ్యదు అనేది అయితే నేను చెప్పగలుగుతాను, ఈ యుద్ధ పరిణామాలను అన్నీ గమనిస్తే. కాబట్టి చైనా రష్యాలు ఇండైరెక్ట్గా వచ్చినట్టే ఇప్పుడు ఫ్రాన్స్, జర్మనీలు ఇవి వస్తున్నాయి. అంటే ఏంటి, మొత్తం ఈ యొక్క మిడిల్ ఈస్ట్ మేనా రీజన్ అంతా కూడా ఈ యుద్ధం వ్యాపించింది. 3వ రోజుకి యూరోప్కి వ్యాపించడం జరిగింది. 3వ రోజుకి నార్త్ ఆఫ్రికా దగ్గర కూడా రాగలిగింది. ఇప్పుడు హౌతీసు, ఈ హిజ్బుల్లా, లెబనాన్లో హిజ్బుల్లా ఇజ్రాయెల్ మీద మిసైల్ ప్రయోగిస్తే ఇజ్రాయెల్ లెబనాన్ మీద కూడా అటాక్ చేయడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు యుద్ధం విజృంభిస్తుందని తెలుస్తుంది. తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల మీద ఇరాన్ ప్లాన్ చేస్తుంది. ఈ థర్డ్ డే నైట్ ఏం జరుగుతుందో కూడా అల్లకొల్లాలంగా ఉంది. మరి కాళరాత్రిగా ఉంటుందో ఏది ఉంటుందో చూద్దాం. ఇది థర్డ్ డే అప్డేటు. ఈ థర్డ్ డే అనేది ఒక బీభత్సాన్ని అయితే సృష్టిస్తుంది. ఈ ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధాన్ని దగ్గరికి వెళ్తున్నామని తెలుస్తుంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి 3వ రోజు ఎండింగ్ ఒకటి అర్థమైంది. అదేంటంటే, ఇరాన్ ఒక్క రోజుకి లొంగదు, కాబట్టి 5 వారాల దాకా యుద్ధం చేయాల్సిన అవసరం అయితే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక పక్కన బ్యాక్ డోర్ డిస్కషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఏంటి, వివిధ ఛానల్ ద్వారా ఇరానియన్ కొత్త నాయకత్వంతో చర్చలకు రండి అని ఆహ్వానిస్తున్నట్టు, వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇరాన్ అయితే ఖైమేనీ మర్డర్ కోసం, ఖైమేనీని చంపేసినందుకు తన యొక్క రివెంజ్ అనే ఒక అటాక్, ఒక చిన్న దేశం అటాక్ అనేది ఎంతటి దారుణంగా ఉంటుందో ఒక ఆధునిక యుద్ధ తంత్రాన్ని చూపిస్తుంది. అక్కడ విదేశస్తులు అందరూ అక్కడ ఉండిపోయారు. ఇప్పుడు ఎయిర్ స్పేస్ అంతా క్లోజ్ అయింది. ముఖ్యంగా భారతీయులు, అక్కడ 90 లక్షల మంది భారతీయులు చిక్కుపడిపోయి ఉన్నారు. భారతదేశం ఏం చర్యలు తీసుకుందో చూడాలి. ఇప్పుడు ఇదంతా, ఈ ప్రాంతం అంతా కూడా ఒక యుద్ధ జ్వాలగా కార్చిచ్చులుగా, అంటే ఆధునిక యుగంలో ఒక అతిపెద్ద యుద్ధాన్ని, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఎక్కువ దేశాలు ఇన్వాల్వ్ అయిన యుద్ధాన్ని, అధునాతనమైన యుద్ధ తంత్రాన్ని, అణు రియాక్టర్లు పేలిపోవడం, ఈ రియాక్టర్లు మొత్తం ఆయిల్ సప్లైలు ఆగిపోవడం, సప్లై చైన్ ఆగిపోవడం, ప్రజలు చిక్కుపడిపోవడం, దేశ నాయకుల్ని టార్గెట్ చేసుకోవడం, ఇవన్నీ చూస్తున్నాం. దిస్ ఈజ్ వాట్ ది థర్డ్ డే అప్డేటు. థర్డ్ డే ఏం జరుగుతుందో, ఇంకా ఏం జరుగుతుందో ఒక రకమైన ఆందోళన.